2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నిమిషప్రియ. ఈరోజు ఈ పేరు సంచలనం. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ విషయంలో ఏం జరుగుతోంది, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, రేపు 16వ తారీఖున ఖచ్చితంగా ఉరి తీసేటువంటి అవకాశం ఉందా లేదా అనుకునేటువంటి విషయాన్ని ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఏ మేరకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది, అసలు ఏం జరిగింది, ఫర్దర్గా కూడా దీనికి సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. నిమిషప్రియ. సరే, ఎక్కడో యమన్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఇవాళ ప్రపంచ దేశాలు కూడా చర్చించుకుంటూ ఉన్నాయి. ఏం జరిగింది అనేటువంటి దానికోసం అంటే ఇక్కడి నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా అయినా సరే 16వ తారీఖున జరిగేటువంటి ఆ ఉరి శిక్షను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? నాగరాజ్ గారు, 48 గంటలు ప్రతి గంట గడుస్తుంది. ఆ ప్రతి గంటకి ఆ నిమిషప్రియ అన్నటువంటి ఆమె మృత్యుకు దగ్గరగా చేరుబడవుతోంది. 48 మాటలు, జస్ట్ 48 అవర్స్ మాత్రమే ఉంది. తన జీవితంలో ఆమె బతుకుతుందా లేకపోతే ఆమె మృత్యువుడిలోకి వెళ్తుందా అన్నటువంటి విషయం మీద, దీని మీద యావత్ భారతదేశం మొత్తం కూడా ఇంక్లూడింగ్ పార్టీలకు అతీతంగా, అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, మిగిలిన అన్ని పార్టీలు కూడా కలిసి ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మెహబూబ్ ముఫ్తీ, మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి ఆవిడ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఇదంతా కాకుండా ఒక ఉరిశిక్ష కాబోతున్నటువంటి ఒక అమ్మాయికి సపోర్ట్గా చాలామంది ఆమెను ఎలాగైనా ఆ ఉరికంబం నుంచి తప్పిద్దాం ఉద్దేశంతో సేవ్ నిమిషప్రియ ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని మద్దతు కూడగట్టి, ఎవరైతే బాధిత కుటుంబీకుడు ఉన్నాడో మహమ్మద్ అబ్దుల్ అని చెప్పి ఎవరైతే ఈమె ద్వారా చంపబడ్డాడో అతనికి కొంత నష్టపరిహారం ఇస్తే, యమన్ యొక్క చట్టాలు చెప్తున్నాయిలాగా దాన్ని షరియత్ చట్టం అంటారు. షరియత్ చట్ట ప్రకారం దియా అంటారు, దాన్ని దియా ట్యాక్స్ అంటారు. దియా ట్యాక్స్ అంటే ఎవరైతే బాధిత కుటుంబీకుడు ఉన్నాడో ఆ కుటుంబుడికి కొంత నష్టపరిహారం ఇస్తే, ఆ బాధిత కుటుంబీకులు యాక్సెప్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈమెను ఉరికం నుంచి తప్పించే అవకాశాలు షరియత్తులో ఉన్నాయి. షరియత్ చట్ట ప్రకారం అంటే స్పెయిన్, పోర్చుగల్, అంటే కంప్లీట్గా ముస్లిం దేశాలు, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి, యమన్, ఇట్లాంటి అన్ని దేశాల్లో కూడా షరియత్ చట్టం అమల్లో ఉంది. ఇది కాకుండా యూరోపియన్ దేశాల్లో పోర్చుగల్, స్పెయిన్, జర్మనీలో కూడా కొంతవరకు పాక్షికంగా కొంత పాక్షికంగా అక్కడ కూడా అమల్లో ఉంది. అంటే ఈ దేశాల్లో వాళ్ళ షరియత్ చట్టాలు ఏం చెప్తామంటే, ఎప్పుడైనా నేరం జరిగేటప్పుడు ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్ష విధించే సమయంలో అటువంటి సందర్భంలో ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి మాత్రం ఏదైనా నష్టపరిహారం, కాంపెన్సేషన్ ఇస్తే తప్పించుకునే అవకాశం ఉంది. ఇది మన భారతదేశంలో ఎటువంటి వెసులుబాటు మనకు లేదు. ఇక్కడ ఖచ్చితంగా క్షమాభిక్ష ప్రసాదించాలంటే కేవలం రాష్ట్రపతి గారి చేతుల్లో ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, ఒక చీఫ్ జస్టిస్ గారు అతనికి ఉరిశిక్ష విధించినప్పటికి కూడా, సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం విధించినప్పటికి కూడా రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించే అధికారం కూడా ఉంది. ఒకవేళ మొదటిసారి క్షమాభిక్ష ప్రసాదించి వెనకకు పంపిస్తే మరలా అత్యున్నత న్యాయస్థానం మరలా తిరిగి అతనికి ఎలాగైనా ఉరిశిక్ష వేయాలి అనేటువంటి ఒక ఫార్మెట్ వస్తే తప్పనిసరిగా రెండోసారి అయితే క్షమాభిక్ష లేకుండా ఉరితీసే అధికారం భారతదేశంలో అంటే ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. కానీ ఈ షరియత్ చట్టాల అమల్లో ఉన్నటువంటి ఈ ముస్లిం దేశాల్లో మాత్రం అటువంటి చట్టాలు లేవు. అక్కడ ఎవరైతే బాధిత కుటుంబీకుడు ఉన్నాడో ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ పర్సన్ మాత్రం తన క్షమాభిక్ష ప్రసాదిస్తూ అవుతుంది. దీనికోసం వాళ్ళు కొంత డిమాండ్ ఇస్తారు. దాన్ని యాక్చువల్గా మనం బ్లడ్ మనీ అంటారు. యాక్చువల్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పుకుంటే బ్లడ్ మనీ అంటారు. అంటే రక్త పరిహారం. క్లియర్గా చెప్పాలంటే బ్లడ్ మనీ, రక్త పరిహారాన్ని ఇస్తే వాళ్ళు దానికి ఇచ్చే అవకాశం ఉంటుంది, వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కానీ నిన్న సాయంత్రం, అంటే నాకు తెలిసి నిన్న నైట్ వరకు మనం అందరి న్యూస్ మొత్తం చూస్తుంటే, అటు న్యూయార్క్ టైమ్స్ కానీ జర్నల్స్ అన్నీ చూస్తుంటే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తగ్గట్ల 8.5 కోట్ల రూపాయలు అక్షరాల ఇండియన్ కరెన్సీ ప్రకారం 8.5 కోట్ల రూపాయలు, 8,60,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి చూపించినప్పుడు కూడా నష్టపరిహారంగా కాంపెన్సేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళు మాత్రం ఇంకా మొగ్గుకు చూపించారు. ఈవెన్ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇందులో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ యమన్ దేశాన్ని సంప్రదించినప్పుడు అక్కడ కూడా తగ్గట్లే. ఇక్కడ లోతుగా పరిశీలిస్తే నాగరాజ్ గారు, ఈమె ఆల్రెడీ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ జిల్లాలో ఈ ప్రాంతంలో ఈవిడ నర్సుగా పనిచేయడం కోసం యమన్ వెళ్ళారు. 2005లో వెళ్ళారు. అక్కడ నర్సుగా పనిచేశారు. అక్కడ నర్సుగా పనిచేసిన తర్వాత అక్కడ పనిచేస్తుండే ఇన్కమ్ సరిపోలేదని చెప్పి 2015లో ఆవిడ ఒక మెడికల్ కౌన్సిల్ అని చెప్పి ఒక క్లినిక్ని ఏర్పాటు చేశారు. సో ఆ కౌన్సిల్ పెట్టుకోవడానికి అమౌంట్ సరిపోదని చెప్పి మహమ్మద్ అబ్దుల్ అనేటువంటి ఆ వ్యక్తితో కలిసి ఈమె అక్కడ ఒక హాస్పిటల్ని పెట్టుకోవడం జరిగింది. అక్కడ వరకు బాగానే జరిగింది. ఇతను ఏం చేశాడు, ఈ మహమ్మద్ అబ్దుల్ ఈమె యొక్క పాస్పోర్ట్ని తీసుకొని అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా
అనేక రకాలుగా చిత్రహింసలు పెడితే ఈ భరించలేక భర్తని భారతదేశానికి పంపించేసింది. తన పిల్లల్ని కూడా ఇప్పుడు మనం అనుకుంటున్న నిమిషప్రియ గారు భారతదేశానికి పంపించేశారు. ఈమె ఒక్కతే అనేక రకాలుగా 2.5 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించింది ఆ యొక్క మహమ్మద్ అబ్దుల్ ఆ యొక్క క్రూరుడు చేసిన పనికి. ఇక బాధను తట్టుకోలేక తనకున్న మెడికల్ టెర్మినాలజీ తెలిసిన తర్వాత కైటిన్ అని చెప్పి ఇంజెక్షన్ రోజు కొద్దిగా తన బాడీలో ఎక్కించి ఒకరోజు అతను చనిపోయాక ఆ బాడీని తీసుకెళ్లి వాటర్ ట్యాంక్లో పడేసింది. తర్వాత అందరికీ తెలిసిన విషయమే, ఆ బాడీ బయటికి లభించిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇది ఎవరు చేశారని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి ఆ టెస్టులు చేసి మెడికల్ టెస్టులు చేస్తే ఈ మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఎక్కించి అతను చంపించినట్టు తెలిసింది. తర్వాత 2017 ఈమెను అరెస్ట్ చేశారు. 2019లో అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ మీద ఉరి శిక్షను ఇంపోజ్ చేశారు. 2020 వరకు కూడా మరలా జరిగినాయి. 20 తర్వాత కొన్ని కారణాలు ఇతరత్ర మరలే దాన్ని ఏమంటారంటే డిస్కషన్స్ కోర్టులో ఉన్నటువంటి ఆ ట్రయల్స్లో భాగంగా మళ్ళీ కంటిన్యూషన్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ 2025 జూలై 16 తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈమెకి ఇంకా క్షమాభిక్ష లేదు, ఈమెను పూర్తిగా ఉరి తీయమని చెప్పి అక్కడ అత్యున్నత న్యాయస్థానం కోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సందర్భంగా ఈరోజు 16 తారీఖు నాడు ఉదయం టైం అనుకుంటాను, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 3:35 టైంలో ఈమెకు ఉరి తీసేయమని చెప్పి అక్కడ అత్యున్నత న్యాయస్థానం ఈమెకి ఇక్కడ ఉరి శిక్షను ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఉరి శిక్ష డేట్ దగ్గర అవుతుందో గడిచిన 6 నెలల నుంచి ఈమెకి సేవ్ నిమిషప్రియ అని చెప్పి అన్ని కౌన్సిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి అనేక సంస్థలు అనేక NGO ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మద్దతు తెలిపి ఉరి శిక్ష తీయడం సరైనది కాదు, ఒకవేళ ఆమె చేసిన తప్పే కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష దించని తప్పించి ఆమె చేసింది తన ఆత్మరక్షణ చేసుకుంది అంతే తప్పించి కక్షపూర్తిగా ఏమీ చేయలేదు కాబట్టి ఈమెకు ఉరి శిక్ష సరైనది కాదు, ఈమెకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సరిపోతుందని చెప్పి అనేక రకాలుగా ఆ దేశం మీద చెప్పినప్పుడు కూడా ఒక్కటే అబ్జర్వ్ చేయాలి నాగరాజు గారు, షరియత్ చట్టాలు వేరు, భారతదేశంలో చట్టాలు వేరు. భారతదేశంలో చట్టాలు చాలా వరకు హ్యుమానిటీ వాల్యూస్ ఉంటాయి. నేను సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నా ఈరోజు ఈ వేదిక ద్వారా, షరియత్ చట్టాలు అంటే ముస్లిం చట్టాలు అంటే కన్నుకు కన్ను చేతికి చెయ్యి కాలుకు కాలు తీసేయమని చెప్పి షరియత్ చట్టాలు ఉంటాయి. చాలా మంది కుహానా మేధావులు ఈరోజు మన ఇండియాలో కూడా ఇక్కడ కూర్చుని మాట్లాడే మేధావులు చాలా మంది ఉంటారు. అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా ఇంపోజ్ కావాలని చెప్పి, కానీ భారతదేశ చట్టాలు అలా ఉండవు. భారతదేశంలో చిట్ట చివరి వరకు కూడా ఏమైనా నిర్దోషి అనేవాడు ఎక్కడ దోషిగా ప్రకటించబడకూడదు అన్నటువంటి సూత్రం మీద చిట్ట చివరి వరకు అనేక సంవత్సరాల తప్పటి మన కోర్టులో ట్రయల్స్ అవుతాయి. కానీ అక్కడ కాదు, చంపాడు కాబట్టి ప్రాణానికి ప్రాణం తీసేయాలని చెప్పి ఏకైక మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉంటాయి ఈ షరియత్ చట్టాలు. ఆల్మోస్ట్ ముస్లిం కంట్రీస్ అన్ని కూడా అలానే ఉంటాయి, షరియత్ చట్టాలు అలాగే ఉంటాయి. కానీ ఈ రోజు ఆలోచించండి, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారి నేతృత్వంలో ఒక కమిటీ మాట్లాడడం కూడా జరుగుతుంది. భారతదేశంలో పార్టీలకు అతీతంగా అందరం ఆమె ముస్లిం వ్యక్త, హిందూ వ్యక్త, క్రిస్టియన్ వ్యక్తి ఆలోచించకుండా అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఈరోజు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మన దాకా వస్తే మన భారతదేశంలో గొప్పదనం అది. మన అంతర్గతంగా అనేక రకాలైనటువంటి కుల మత వర్గాలతో విభేదించి ఉంటామేమో కానీ ఏదైనా మన వ్యక్తి, మన జాతీయుడు, మన భారతీయులకే ఏదైనా అన్యాయం జరిగిందంటే కుల మత ప్రాంత ఆ వర్గాలకు అతీతంగా అందరం కూడా ఏకీకృతం అవుతాం. అది మన యొక్క గొప్పతనం. ఈరోజు నిమిషప్రియ అనే ఒక వ్యక్తి ఈరోజు అక్కడ నెమల్లో ఒక ఉరిశిక్ష కాబోతుందంటే అనేక కుటుంబాలు ఈరోజు బాధపడుతున్నారు. ఈరోజు ఇలా జరగకూడదు కదా, ఇది మన భారతదేశంలో జరిగేది కాదు కదా. అదే ముస్లిం వ్యక్తి, క్రిస్టియన్స్ వ్యక్తి అని చెప్పి ఎక్కడా మాట్లాడుకోలేదు. కానీ షరియత్ చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం, ఇది వాళ్ళ యొక్క మౌలిక సూత్రం. ఈరోజు మన భారతదేశంలో ఇంత స్థాయితో మాట్లాడుతుంటా కనీసం హ్యూమానిటీ అంటారే, శాంతి మతాలు అంటారే, ఇదే నమ్మి శాంతి మతాలు. ఒక స్త్రీ తన ఆత్మరక్షణ కోసం చేసుకున్న ప్రయాణంలో భాగంగా ఆమెని ఈ రకంగా కంట్రోల్ చేసుకుని యావజ్జీవ కారాగార శిక్ష విధించండి మీ దగ్గర చట్టాల ప్రకారం. అంతేగాని ప్రాణానికి ప్రాణం తీయాలనుకునే చట్టాలు ఉంటాయి. బీయింగ్ అన్ అడ్వకేట్గా నా సొంత అభిప్రాయం చెప్తున్నాను గారు, ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు హర్షించరు. ఇంకా టైం ఉంది ఆమెకి. ఇప్పటికైనా యమన ప్రభుత్వం వాళ్ళు కనీసం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికైనా ఆ యొక్క న్యాయస్థానం మీద ఒత్తిడి తీసుకొచ్చి, లేదా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చివరి ఆప్షన్ అండి, ఎవరైతే బాధిత కుటుంబీకుడు ఉన్నాడో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కంట్రోల్ చేసి ఇప్పటికైనా ఓకే అతని యావజ్జీవ కారాగార శిక్ష విధించమని ఒక్కొక్క లెటర్ పంపిస్తే, అట్లీస్ట్ ఒక మెయిల్ పంపిస్తే ఈరోజు నిమిషప్రియకి ప్రాణాలు దక్కే అవకాశం కూడా ఉంటుంది. అది జరగాలని ఆశిద్దాం. అటువంటి ఆమెకి ఉరిశిక్ష కాకూడదనే యావత్ భారతం కూడా ఆలోచిస్తున్నారు. అందులో కూడా నేను కూడా ఉన్నాను నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. ఈవెన్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక మాట మాట్లాడాలి అని అంటే, ఎవరైనా సరే మనిషిని డైరెక్ట్ చంపుతున్నారు, ఈ విధంగా జరుగుతుంది అని అంటే మనసాక్షి ఏది ఒప్పుకోదు కూడా. మీరు అనుకున్న విధంగానే మీ పాలసీలోనే నేను మాట్లాడగలుగుతాను. ఏదేమన్నా సరే యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఓకే, కానీ ఒక మనిషిని తెలిసి కూడా ఈ విధంగా జరిగి తన ఆత్మరక్షణ కోసం ఈ విధంగా చేసుకుంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా తనకి ఉరిశిక్ష ఖరారవుతోంది అనేటువంటి విషయం తెలిసి ప్రతి ఒక్కరూ దీనికైతే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. చూద్దాం ఏ మేరకు ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.